వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిడదవోలు మండల టీడీపీ మాజీ అధ్యక్షులు మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలో గల ఆయన విగ్రహానికి నిడదవోలు మండల టీడీపీ మాజీ అధ్యక్షులు మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, తన చిన్నతనంలో విద్యాభ్యాసం చేయుటకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎంతో పట్టుదలతో ఉన్న తన విద్యను అభ్యసించి ఎంతో ఎత్తుకు ఎదిగి ఎంతో మందికి ఆదర్శమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని భావితరాల వారి జీవితాన్ని అధ్యయనం చేసి ఆయన అనుసరించిన విధానాన్ని మనం కూడా అనుసరించాలని అన్నారు. అదే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ నాయకులు నామల సురేష్, మెల్లిం రాంపండు, వరిగడు ముసలయ్య, ఇసుకపాటి పేతూరు, ఆకాశపు జంటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలో ఈ యొక్క అంబేద్కర్ మహాశయునికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగిందండి. ఆయన యొక్క చరిత్ర కనుక మనం చూసుకుంటే ఆ రోజున ఆయన చిన్నతనంలో బాల్యంలో అస్పృశ్యత, అంటరానితనం అనేటువంటివి ప్రబలంగా ఉండేటువంటి రోజుల్లో ఆయన స్కూల్కి వెళ్ళి విద్యను అభ్యసిస్తామంటే ఆ రోజుల్లో ఉన్నత కులాల వారు స్కూల్కి రానివ్వకుండా వాళ్ళకి కింద స్థాయి వాళ్ళకి చదువు లేకుండా నిలువరించేవారు. అటువంటి పరిస్థితులు ఎన్నో ఆయన జీవితంలో ఎదుర్కొని ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ సమాజంలో ఉన్నటువంటి యొక్క రుగ్మతలనే మనం ఏమైనా సరే మనం రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కంకణం పట్టుకొని ఎంతో పట్టుదలతో మక్కువను దీక్షతో ఆయన విద్యను అభ్యసించి ఇతర దేశాలు కూడా వెళ్ళి అనేకమైనటువంటి చదువులు లా కానీ లేకపోతే ఇంకోటి కానీ పిహెచ్డి కానీ ఎన్నో చదువులు చదివి ఈరోజు దేశంలో ఆయన యొక్క ఒక అగ్రగామి విద్యావంతుడిగా నిలబడి కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను అన్నీ కూడా పారదోలేటువంటి చేసాడు ఆయన.